బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. అమరావతి అఫీషియల్ గా క్యాపిటల్ గా డిక్లేర్ చేశారు, అది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో. సో ఇప్పుడు ఇది పర్మనెంట్ క్యాపిటల్ గా ఇంకా ఒక సర్టెనిటీ అయితే ఇస్తుంది మొత్తం ఇన్వెస్టర్స్ కి అందరికి. సో సర్టెనిటీ వైజ్ ఇది చాలా మంచి శుభసూచకం. ఒక క్యాపిటల్ అంటూ ఇంకో స్థిరపడిపోయింది, ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా అటు ఇటు మారదు. సో అందరికి క్లారిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఇది కరెక్ట్ మూవా కాదా ఇంకా కాలమే చెప్తుంది అనాలి. స్టేట్ గవర్నమెంట్ కి దాని వలన వచ్చే లాభం నష్టం అన్ని ఇంకా ఫ్యూచర్ లోనే తెలుస్తాయి. కానీ 3 క్యాపిటల్ ఐడియాస్ కూడా అంతేమి మంచిది కాదు. సింగిల్ క్యాపిటల్ అయితేనే మంచిది. అమరావతి ఆర్ వైజాగ్ ఫైనాన్సెస్ రీచ్ నేనైతే వైజాగ్ బెటర్ ఏమో అనుకున్నాను, కానీ అమరావతి డిసైడ్ చేశారు. మేబీ అదే ఒక గ్రోత్ ఇంజన్ లాగా డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారేమో. చూద్దాం, అంతా మంచి అవుతుంది అనుకుందాం. ఈ క్యాపిటల్ నిర్ణయం వెనక ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన అంతా సత్ఫలితాలు ఇవ్వాలని, అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వైజాగ్ ఫన్ టాక్స్ తరపు నుండి ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో కొత్త టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.